హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను సత్తు లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది సత్తు అంటారన్నమాట, రోస్టెడ్ శనగలు. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే మీరు బయట పౌడర్ దొరుకుతుంది, సత్తు పౌడర్, అది తెచ్చుకోవచ్చు. నేనైతే వీటిని యూజ్ చేసి పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్పు వేయించిన శనగల్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని నట్స్ యాడ్ చేస్తున్నాము. వాటిని మనం వేయించుకోవాలన్నమాట. గీ ఏం అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బాదం ఒక 2 స్పూన్స్ బాదం తీసుకున్నాను. అవి మంచిగా లోపల వరకు వేగాలన్నమాట. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బాదం అయిపోయాయి. ఇందులోకి 1 స్పూను పుచ్చకాయ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూను, నువ్వులు ఒక 1 స్పూను, అలాగే జీడిపప్పు, వీటిని కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేగిపోయాయి. నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. వీటిని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నేను 1 కప్పు సత్తు తీసుకున్నాను కాబట్టి అదే 1 కప్తో బెల్లం కూడా సేమ్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్, మీరు ఏ కప్తో తీసుకున్నా 1:1. ఇప్పుడు దాన్ని నెయ్యి వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసి స్లోగా దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఇది ముందుగా రోస్ట్ చేసుకున్న పౌడరే కాబట్టి స్లోగా వేయించుకోవాలి, లేదంటే కాలిపోతుంది. ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లగా అయిపోయాయి. ఇందులోనే నేను యాలక్కాయలు కూడా అందులోనే వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. మరి ఫైన్ పౌడర్ ఏం చేసుకోలేదు. ఇప్పుడు ఇది కూడా దగ్గరకు వచ్చింది, కొంచెం వేగిందనమాట. మీరు కావాలంటే చూసుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మరీ డ్రైగా అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిందండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇందులోకి మనం ముందు ఫ్రై చేసుకున్న నట్స్ పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే 1 కప్పు బెల్లం పౌడరు, దాన్ని కూడా వేసేసి నేను మిక్స్ చేసేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసి 1 or 2 minutes స్టవ్ పైన ఉంచేసి తర్వాత బంద్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసాక కొద్దిసేపు మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. దీన్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకొని మనం దీన్ని చల్లబరుచుకుందాము. ఇది చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. ఇది చల్లగా అయింది, ఇలా పొడి పొడిగా అయింది. ఫస్ట్ నేను ఇందాక వేయించుకున్న కొన్ని పుచ్చగింజలు తీసి పక్కన పెట్టుకున్నాను, వాటిని ఇందులో యాడ్ చేశాను అన్నమాట. మీరు ఫస్ట్ లడ్డు అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ కాకపోతే ఒక 1 స్పూన్ or 2 స్పూన్స్ నెయ్యి కానీ, లేదంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకవేళ నెయ్యి యాడ్ చేసుకుంటే మాత్రం 1 week 15 days వరకు నిల్వ ఉంటుంది. వీటిని ఇలా లడ్డుల్లా చుట్టుకొని చేసుకోవడమే. వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా బాగుంటుంది. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ లడ్డూలు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.